నమస్కారం. మనము చెప్పుకునేటువంటి ఒక పాఠ్యాంశం మా ఊరు పోయింది గురించి చెప్పుకుంటున్నాం. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఈ పాఠ్యాంశాన్ని రచించినారని తెలుపుతున్నాం. తన ఊరు గురించి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ పట్టణ పల్లె జీవితానికి సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని చెబుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నిటిని కూడా మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ తన ఊరికి వెళ్తాను, పట్టణంలో తనకు ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఏదో వెల్తిగా ఉంటుంది అనిపిస్తుంది అని నేను మా ఊరు వెళ్ళిపోతాను, వెంటనే వెడతా అనే వరకు మనం కిందటి పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. ఈరోజు ఆ ఊరి యొక్క విశేషాలు ఏమిటి, మా ఊరు పోతాను, వెళ్ళిపోతాను, వెంటనే వెడతా అని చెప్పి వెళ్ళి మరి అక్కడ ఏం చేయాలి? అక్కడ చక్కని చల్లని ఇల్లు కడతాం, ఊరి ఇల్లు. ఇంటి చూరులంట శాంతి చల్లదనము ఎప్పుడూ నా మీదకి జారుతూ ఉంటాయి. చూడండి, ఊర్లలో మనం పల్లెటూర్లలో ఇల్లు పూరి ఇల్లు అంటాం. పూరి అంటే గడ్డి ఇల్లు, గుడిసెల్లాగా ఉంటాయి. మరి అవి చల్లగా ఉంటాయి. పట్టణాలలో ఉండేటువంటి అన్ని కాంక్రీట్ మయం, అంత సిమెంట్తో కూడుకున్నటువంటి ఉంటాయి. అందుకని నేను ఊరికి పోతాను, ఊరికి ఎక్కడ ప్రశాంతంగా ఉంటాను, ఒక ఇల్లు కడతా. ఇల్లు ఎటువంటిది? పూరిల్లు, గడ్డితో చేసినటువంటి ఇల్లును కట్టుకుంటాం. మరి ఆ చూరులు ఉంటాయి కదా, కిందికి పడేటువంటి ఏవైతే వర్షం పడ్డా ఆ నీళ్లు పడేటందుకు ఉండేటువంటి వాటి చూరులు అంటారు. ఆ చూరులు ఉంటా శాంతి చల్లదనం ఎప్పుడు నా మీదకు జారుతూ ఉంటాయి. అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అని అనుకుంటున్నాను. మా ఊరికి ఉత్తరాన ఒక చెరువు ఉంది, దక్షిణాన ఒక చెరువు ఉంది. గాలి ఊదినప్పుడు, మీలు ఎగిరినప్పుడు నీళ్లు గలగలం అంటాయి. చూడండి, గాలి, మీలు. చెరువులలో ఏముంటాయి? చేపలు ఉంటాయి. గాలి కూడా వస్తుంటది, చెరువులపై నుంచి గాలి వస్తుంటే చల్లగా వస్తుంది. అయితే ఉత్తరాన ఒక చెరువు ఉంది, దక్షిణాన ఒక చెరువు ఉంది. గాలి వచ్చినప్పుడు, చేపలు ఎగిరినప్పుడు నీళ్ళలో శబ్దం, గలగలగ శబ్దం వస్తుంది. అప్పుడు చెరువు నిద్రలో నుంచి ఒళ్ళు విరుచుకున్నట్టు అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి చెరువులో ఒక్కసారి ఒక చేప చుట్టుకున్న పైకి లేవంగానే మొత్తం శబ్దం గలగలాడుతుంది. గాలి వీయంగానే అలల శబ్దం కూడా మనకు వస్తుంది. ఆ చెరువు గట్టున ఉంటుంది మా ఇల్లు. ఆ చెరువు గట్టునే ఈ వీరి ఇల్లు ఉంటుందట. మా ఇంటి వెనకాలే వెలమదొరల దివాణం ఉంటుంది. నల్లని ఎత్తైన పెద్ద రాతి గోడలతో ఒక గోడ బీట వేసి దానిలో నుంచి రావి మొలక లేచి నిలబడి ఉంటుంది. ఆ రావి మొలకను చూస్తే దిగులు వేస్తుంది. పెరిగి పెరిగి గోడను బద్దలు చేసి పడగొడుతుందేమో అని. మా ఇంటి వెనకాల వెలమదొరలు అంటే ఊర్లలో కొంత భూస్వాముల వ్యవస్థ అప్పుడు ఉండేదని చెప్పినాం కదా మనం. వెలమదొరలు దివాణం, పెద్ద భవనం ఉండేటువంటిది. అది ఎట్లా ఉండేది? పెద్ద పెద్ద రాతి గోడలతోటి, ఎత్తైన గోడలతోటి ఉండేదట. ఆ గోడలలో నుంచి ఒక రావి మొలక వచ్చింది పైకి. ఆ రావి మొలకను చూస్తే దిగులు వేస్తుంది. ఎందుకంటే అది బాగా పెరిగిన తర్వాత ఆ గోడను ఎక్కడ బద్దలు చేస్తుందేమో అని తను అనుకునేటువంటి దిగులు పడేటువంటి. ఇందుమతి చనిపోయాక అజమహారాజు హృదయాన్ని ఛేదించే శోశంకువును సౌతతలాన్ని భేదించరాని మొలకతోనే పోలుస్తాడు కాళిదాసు. ఇందుమతి చనిపోయిన తర్వాత అజమహారాజు అంటే రఘువంశంలో ఉన్నటువంటి ఆ అజమహారాజు యొక్క హృదయాన్ని ఛేదించేటువంటి శోశంకువును సౌదతలాన్ని భేదించరాని మొలకతోనే పోలుస్తాడు కాళిదాసు. అంటే ఆ రావి చెట్టుతోటే పోలుస్తాడు. ఆ దివాణపు ఓళ్ళలో నుంచి ఒక్కొక్క వేళ రాణివాసము నిట్టూర్పులు విన్నట్టు, వేరొక్కసారి వెలమవీరుల హుంకారాలు విన్నట్టు అనిపిస్తుంది. ఆ పెద్ద భవనం నుంచి ఒక్కొక్కసారి రాణివాసపు నిట్టూర్పులు వారి యొక్క ఆత్మలో లేకుంటే సంచరిస్తున్నట్టు
ఏదో రవ్వాలు, ఏదో శబ్దాలు అనిపిస్తే వెలమ వీరుల హుంకారాలు విన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా హజారం దగ్గర దొరగారు కనబడతారు. ఆయన 6 అడుగుల ఎత్తు, విరిచి వెనక్కు కట్టిన జరి అంచు పంచ, దక్కిడి తరహా పాగా, బుగ్గ మీసము, అంగరఖ, కట్టెర్ర శరల దీర్ఘ విలోచనములు, నుదుటిపై పెద్ద నామాలు. వీటితో ఏ బొబ్బిలి యుద్ధ వీరులో అనిపిస్తారు ఆయన. ఎప్పుడైనా అక్కడ ఆ హజారం వారి ఇంటి ముందు, వారి దివాణం ముందు అక్కడ దొరగా, ఆ ఇంటి దొరగారు కనబడతారు. ఆయన ఎట్టున్నాడు? 6 అడుగుల ఆజానుబాహుడు, భారీ ఎత్తు కలిగినటువంటి వాడు. మరి ఆయన పంచె ఎట్లా కట్టుకుంటాడట? జరి అంచు పంచె, ఒక పాగా. మహారాష్ట్ర వాళ్ళు కదా తలకు పాగా ఎట్లా కట్టుకుంటారో కత్త పాగా కట్టుకునేటువంటి వాడు. మీసం, పేద మీసం, అంగరక, పైన ఒక పంచె, మరి ఒక కట్టె చేతిలో, దీర్ఘ విలోచనములు, సరళ దీర్ఘ విలోచనములు, నుదుటిపై పెద్ద నామాలు, మరి కళ్ళద్దాలు పెట్టుకునుడు. తర్వాత నుదుటిపై పెద్ద నామాలు. నామాలు అంటే బొట్టు. వీటితో ఏ బొబ్బిలి యుద్ధ వీరులు అనిపిస్తారు ఆయన. ఆయన ఒక బొబ్బిలి యుద్ధ వీరులాగా అనిపిస్తారట. దివాణానికి ఎదురుగా రావి చెట్టు ఉంటుంది. ఆ పక్కనే రామకోవెల. దివాణానికి ఎదురుగానే పెద్ద రావి చెట్టు ఉంటుంది. రాముని యొక్క కోవెల, రాముని యొక్క గుడి ఉంటుంది. రావి చెట్టు క్రింద పెద్ద అరుగు ఉంటుంది. ఆ అరుగు ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఆ రావి చెట్టు కింద చుట్టూ ఏంది కూర్చునేటందుకు ఒక అరుగు తయారు చేసుకుంటారు. అరుగు అంటే కొన్ని బండలు పెట్టేసి వాటిని కూర్చునేటందుకు వీలుగా మట్టి అవి అద్ది తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ అరుగు మీద ఎప్పుడు ఎవరో కూర్చొనే ఉంటారు, ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఎవరో నలుగురు దాని మీద కూర్చొని ఊసులాడుకుంటూనే ఉంటారు. ఆ ప్రతిరోజు కూడా ఆ రావి చెట్టు కింద ఉన్నటువంటి అరుగు మీద ఎవరో నలుగురు కూర్చొని ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటూనే ఉంటారు. ఎప్పుడు అది ఖాళీగానే ఉండదు. ఇద్దరు కన్ను మూసుకొని ఉంటారు. నలుగురు ఉంటే దానిలో ఇద్దరు కళ్ళు మూసుకొని ఉంటారట. ఎందుకంటే మరి ఆ రోజులలో మా ఊరే అడమోడ్పు కన్నుల్లాగా ఉండేది. మహాశాంతంగా మేలుకొని కలలు కంటున్నట్లు. అంటే నలుగురు ఉంటే ఇద్దరు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ, ఏదో వింటూ, ఏదో పరధ్యానంలో ఉంటూ ప్రశాంతంగా అడమోడ్పు కన్నులలాగా వాళ్ళ ఊరే ఉండేది. అట్లా మనుషులు కాకుండా ఊరే ప్రశాంతంగా ఉండేది. మా ఊరిని గురించి, మా ఊరిలో జనాన్ని గురించి రావి చెట్టుకు తెలియని సంగతే లేదు. చూడండి, ఊర్లలో రావి చెట్టు గురించి చెప్తున్నాడు ఆయన. ఆ రావి చెట్టు గురించి, మా ఊర్లో ఉన్న వాళ్ళందరి గురించి మా రావి చెట్టు తెలుసు. అందులో అంటే వచ్చేటువంటి అందరూ కూడా రావి చెట్టు కిందనే కూర్చొని ముచ్చట్లు పెట్టేది కదా. ప్రతి వాళ్ళ విషయము రావి చెట్టుకు తెలుసు. ఊళ్ళో అందరి ఊసులు ఉంటుంది, అందరి కష్టాలు ఉంటుంది, కలహాల కబుర్లో వింటుంది, ఎవరెవరు కొట్లాడుకుంటారో అవి కూడా వింటుంది, పంచాయతీ తీర్పులో ఉంటుంది. పంచాయతీ రచ్చబండలు అనేవి ఉండేవి. రచ్చబండ పంచాయతీలు. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఆ సమస్యలన్నీ కూడా ఆ రావి చెట్టు కిందనే పంచాయతీలు చెప్పేటువంటి. రాత్రిళ్ళు రామాయణం పురాణం వింటుంది. రాత్రి కాగానే రామాయణం కానీ పురాణం కానీ అక్కడ పురాణమయ్య గారు చెప్పేటువంటి వాడు. రావి చెట్టు కూడా విండేది, ప్రజలందరూ వినేవారు. అందుకనే మా ఊళ్ళో ఒక సహజ కవి అన్నాడు. ఈ రకంగా అన్నాడు. ఏమన్నాడు? రామశాస్త్రి భారతం
పురాణం చెప్తుంటే రావి చెట్టు ఊకొట్టు రంగయ్య గురుపెట్టు అని రామశాస్త్రి అనేటైనే భారతం కానీ పురాణం కానీ చెప్తుంటే రావి చెట్టే ఊకొడుతుందట. అక్కడున్నటువంటి మనుషులు మంచిగా గురుక పెట్టి నిద్రపోతూ ఉంటారట. ఈ రకంగా మొత్తానికి రావి చెట్టున్నతడు తను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. పురాణం అంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి 9 గంటలు అయ్యాక మా ఊళ్ళో పురాణ పఠనం ప్రారంభం. మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఇటు రామశాస్త్రి గారు కూర్చుంటారు. ముందు వ్యాసపీఠంతో దాని మీద పెద్ద పంచాంగం, సాటి పాతకాలపు భారతం, పక్కన ఆముదం పోసిన ప్రమిదతో సెమ్మ. చూడండి, పురాణం అంటే నేను జ్ఞాపకం వచ్చింది. మరి రాత్రి 9 గంటలకు మంచి అందరు ఊర్ల నుంచి సాయంత్రం అన్ని పనులు చేసుకొని వచ్చినాక భోజనాదుల కార్యక్రమాలు ముగించుకున్నాక రాత్రి 9 గంటలు అయినాకనే పురాణ పఠనం ప్రారంభమయ్యేది. ఆయన వారి ఇంటి ముందు ఖాళీ స్థలం లోపల రామశాస్త్రి గారు కూర్చుంటారట. వారి వ్యాసపీఠం అంటే పుస్తకం పెట్టుకునేందుకు వీలుగా ఉండేటువంటి ఒక చెక్కతో చేసినటువంటి ఒక పీఠ. దాని మీద పెద్ద పంచాంగం పెట్టేవారు. దాని మీద పాతకాలపు భారతం పెట్టి పురాణ ప్రవచనం చెప్పేటప్పుడు. మరి రాత్రిపూట ఇప్పుడంటే మనకు లైట్లు ఉండే, విద్యుత్ దీపాలు ఉండే. అప్పుడు మనకు దీపాలు ఎక్కడి 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. అక్కడ ఒక ఆముదంతో తయారు చేసిన ఆముదం దీపాలు పెట్టుకొని ప్రమిద ఉండేది. ఆ ప్రమిద వేసి అందులో దీపపు కాంతుల చేత పురాణ పఠనం చెప్పేది. నిజానికి శాస్త్రి గారికి పుస్తకం అక్కర్లేదు, భారతం కంఠస్థం. మరి శాస్త్రి గారికి నిజంగా చెప్పాలంటే భారతం పుస్తకం అవసరమే లేదు. మొత్తం కంఠత అనర్ఘలంగా చెప్పేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఎదురుగా చీకటిలో ముదుగ దుప్పటలు కప్పుకొని ముసుగులు వేసుకొని నీడలాగా గ్రామవాసులు, పైన విశాలాకాశంలో ధగధగ మెరిసే నక్షత్రాలు, సత్య స్వర్గాన ఉన్న భారత వీరుల్లాగా ఈ లోకాన్ని కనిపెట్టే వాళ్ళ చూపుల్లాగా ఎదురుగా కూర్చున్న శ్రోతల నుంచి కూడా అక్కడక్కడ చుక్క వంటి చుట్ట నిప్పు కనబడుతుంటుంది. చూడండి, ఊర్లలో వ్యవసాయదారులు కానీ ప్రజలు కానీ సాయంత్రం తినంగానే చుట్ట మొతుకాకు పెట్టి దానిలో ఇంత పొగాకు పెట్టి చెక్కుముక్కరాయి చేసుకొని దానికి అగ్గి రాజేసి దానిలో పెట్టుకొని చుట్ట తాగేటువంటి వారు. మరి ఈయన భారతం చెప్తున్నప్పుడు ఎదురుగా చీకటి, మొత్తం దట్టమైన చీకటి ఉంటుండే. అన్ని దుప్పట్లు కప్పుకొని కొంతమంది ముసుగులు వేసుకొని ఉంటారు. పైననేమో ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. మరి శ్రోత్రాల్లో కూడా అంటే వినేటువంటి వాళ్ళల్లో కూడా ఆ నక్షత్రాల్లాగా చుట్ట తాగుతుంటే ఆ చిన్న నిప్పు కూడా కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ చీకట్లో శాస్త్రి గారి గొంతు ద్వాపరయుగం నుంచి వస్తుంది. ఆయన కంఠరవ పక్షాల మీద శ్రోత మనస్సులు ఆది కాలాల దాకా ప్రయాణం చేస్తాయి. కృత, త్రేత, ద్వాపార, కలియుగం 4 యుగాలని చెప్తూ ఉంటాం. మరి ఆ కొద్ది దూరం నుంచి శాస్త్రి గారి గొంతు వినొస్తుంటుంది. అందరూ కూడా ఆ గొంతులు వింటారట. పగలు మన కళ్ళు కనబడినంత మేరే చూస్తాయి, రాత్రి రామాయణం దాకా చూస్తాయి. పగలేమో మన కళ్ళు ఎక్కడ దాకా చూస్తాయి, ఎక్కడ మన దృష్టి ఆగుతుందో అంతవరకు చూస్తాం. కానీ రాత్రిపూట మాత్రం రామాయణం ఎంత దాకా వచ్చింది ఏంది అనేది చూస్తాడు, కథ ఎంతవరకు వచ్చింది. ఆముదం దీపం కూడా పురాణం ఆలకించడం నేను ఎరుగుదును. ఆలకించి అటు ఇటు తల ఊపుతుంది. గాలికి ఆముదం దీపం కూడా వింటుందట. చూడండి ఎంత రక్తి కట్టించేదని చెప్తున్నాడు. అటు ఇటు ఊగుతుంది అంటే గాలి వచ్చినప్పుడు ఊగినట్టు, ఆహా నేను వింటున్నాను అన్నట్టు దీపం కూడా తల ఊపుతుందట. మా గ్రామవాసుల్లో అంటే ఊర్లలో ఇటువంటి పరిస్థితులు ఉండేది. ఎందుకు చెప్తున్నాడు? ప్రాచీన కాలపు ఊర్లలో ఇప్పుడు అటువంటివి మనకు గ్రామాల్లో కనబడతలేవు, పట్టణాల్లో కూడా కనబడతలేవు. కానీ ఒకప్పుడు ఇంత మంచి ఆనందమైనటువంటి
ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గ్రామాలలో ఉండేది అనేది కవి రచయిత మనకు చెప్తున్నాడు. మా గ్రామవాసుల్లో రామాయణం, భారత కథలు తెలియని వాళ్ళు లేరు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు రామాయణం అన్నా, భారతం అన్నా మొత్తం కంటతహ. అందరికీ అన్ని కథలు తెలుసు. ఎందరికో భారతంలోనివి వందల కొలది పద్యాలు వచ్చు, చాలా మంది పద్యాలు కూడా వచ్చు. అయితే వాళ్ళు అక్షరాస్యులు మాత్రం కారు, కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాత్రం కారు. వాళ్ళు నిరక్షరాస్యులే. అయినప్పటికీ ప్రతిరోజు వినడం వల్ల శృత పాండిత్యం, విన్న పాండిత్యంతో వందల కొద్ది పద్యాలు చెప్పేటి. అయినా మహర్షులు వ్రాసిన గాథలు విని విని మా గ్రామవాసులు భూలోకం నుంచి పరమపదం దాకా నిత్యము రాకపోకలకై నిచ్చెన కట్టుకున్నారు. ఆ సంస్కృతిలో, ఆవరణలో వాళ్ళది ఒకే సంసారం, ఒకే ఒక సంసారం. కనుక జాతి అంటూ, ధనం అంటూ, చదువంటూ తేడాలు లేకుండా మామ, మామ, అన్న, పిన్ని, వదిన అయిపోయి అందరూ కలిసి ఉండేవాళ్ళు. చూడండి, ఇప్పటికి కూడా ఊర్లలో బావ, అక్క, అన్న, మామ, పిన్ని అట్లా పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. మరి మహర్షులు రాసిన గ్రాథాలు విని వాళ్ళకు వచ్చినటువంటివి ఇవన్నీ కాదు, పద్యాలు కూడా అన్ని విని, చెప్తే విని నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఈ రకంగా మరి ఒకరు మేము ధనం ఉన్నదని, మాకు చదువు ఎక్కువ వచ్చింది అట్లా అహంకారంతో కూడా ఊర్లో ఉండేటువంటి వాళ్ళు కాదు. అందరూ కూడా చాలా ప్రేమతోటి అందరూ కలిసి చాలా ప్రశాంతంగా జీవించేటువంటి వారు చెప్తున్నారు. రామశాస్త్రి పురాణం చెప్తుంటే నిద్రపోయే రంగయ్య కాపు నాకు బావ. ఎంత నిద్రపోయినా అతనికి వచ్చును భారతంలో పద్యాలు. రామశాస్త్రి గారు పురాణం చెప్తూ ఉంటే అక్కడ నిద్ర వస్తుంటది. రాత్రి పాపం అలసిపోయి వస్తారు రైతులు, ఎక్కడి నుంచో ఏదో పని చేసి నిద్ర వస్తుంటది. నిద్రపోయినా కానీ ఎక్కడో కొన్ని పద్యాలు ఆయన విన్నటువంటి భారతంలో పద్యాలు మాత్రం నోటికి వస్తాడు. ఎవరికి? రంగయ్య కాపు, కాపుదనస్తు కులస్తుడు. మా ఇంటి పక్కనున్న మాదన్న పద్మశాలి, చెంతనే ఉన్న మామిడి గుబురులోని కోయిల కన్నా, మలయానిలం కన్నా ముందుగా రాట్నాన్ని లేపేవాడు. అది జుమ్మని తిరుగుతుంటే వీధికి ఒక పక్కన, వీధి నిలువున పడుగు పేకలు పన్నేది అతడి పెళ్ళాం. ఇక్కడ మా ఇంటి పక్కనే పద్మశాలీలు అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? చేనేత వస్త్రాలు చేస్తారు. మరి ఆయన రాట్నం వాయిస్ చేస్తుంటే కోయిల గొంతులాగా మంచి మలయాళం కన్నా ముందుగా రాట్నాన్ని లేపేటువంటి వాడు. అంటే పొద్దున్నే వచ్చేటువంటి యొక్క ఉదయం వచ్చేటువంటి యొక్క గాలి కంటే ముందుగా అతడు వేసేటువంటి వాట. తన పని ప్రారంభం చేశాడు. కోడి గుయ్యక ముందే బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున 4 గంటలకు, 5 గంటలకే, 4:30కే ఎవరి పనిలో వాళ్ళు పల్లెటూర్లలో ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అది జుమ్మన ఏది ఆ రాట్నంలో ఉన్నటువంటి గిలికలు అవి జుమ్మన తిరుగుతుంటే వీధికి ఒక పక్కన, వీధి నిలుపున పడుగు పేకలు పన్నేది అతని పిల్ల. పడుగు అంటే ఆ వీధిలో చీరలు తయారు చేస్తుంది కానీ, దోతులు తయారు చేస్తుంది కానీ, ఇటు అటు ఒక కట్టెలు పెట్టేసి ఈ దారాన్నంతా అటు ఇటు కట్టి పెట్టేటువంటిది. ఎవరు? అతని పిల్ల, అతని భార్య. కొంత దూరాన మా కావయ్య మేస్టారు గారి బడి, మా గురువు గారిని గూర్చి, బడిని గూర్చి మరొకసారి బాగా జ్ఞాపకం తెచ్చుకొని చెప్తాను. ఇవి మాత్రం కొట్టవచ్చినట్లు ముందుకు తోసుకొని వస్తున్నాయి కనుక చెప్తాను. ముక్కు కొసదాకా జారిన కళ్ళజోడు, ఏడాది పొడుగునా తొడుక్కునే కోటును చూడండి. అప్పుడు ఇంత మనీ అనేది, డబ్బు అనేది కలిగేది. ఎట్లా ఉంటే అలా జీవితాన్ని గడిపినారు. ఒక్కటే కోటు, ఒకటే అంగి, సంవత్సరాలు పొడవునా దాన్నే ఉతుక్కుని దాన్నే వేసుకుని. మరి తన బడి గురించి చెప్తున్నాడు, వారి గురువు గారిని చెప్తున్నాడు. ఎలా ఉన్నాట వాళ్ళ గురువుగారు? ముక్కు కొన్నదాకా జారిన కళ్ళజోడు, అంటే కళ్ళజోడు
గాంధీ తాత కళ్ళద్దాల్లాగా గుండ్రగా ఉన్నాడు కళ్ళద్దాలు, ముక్కుకున్న దాకా దారింటాడు. ఏడాది పొడుగున తొడుక్కునే కోటును, ఏడాది పొడుగు కూడా కోటేసుకొని అదే కోటు ఉంటాడు. కొందరు పిల్లలు రావు చెట్టు మీద చిలకోయ్, కావయ్య మేస్టరు పిలకోయ్ అని పాడేవారు. ఆ మేస్టర్ గారికి వారికి పిలక ఉండేదట. రావు చెట్టు మీద చిలక ఉంది, కావయ్య మేస్టర్ గారి పిలక ఉంది అని వాళ్ళు పాటలు పాడేటువంటి వారట. వాళ్ళకి కూడా ఆయన అంటే భయం, ఇష్టమును, ప్రేమతోటి, గురువు గారి మీద ప్రేమతోటో ఇష్టంతో భయంతోటి వాళ్ళు ఉండేవారు. నాకు మా నాన్నగారి మీద ఉన్నంత ఇష్టము భయము ఆయన అంటే మా నాన్నగారు అంటే నాకు ఎంత ఇష్టమో మా గురువు గారంటే కూడా నాకు అంత భయము అంత ఇష్టము అని చెప్తున్నాను. ఆ బడి పక్కనే శ్రీరాములు అంగడి. అంగడిని మా వైపు కొట్టు అంటారు. నల్లగా పెద్ద నామాలు, అతను వెంకటేశ్వర స్వామి లాగా ఉండేవాడు. కొమ్మలతోటి ఉన్న చెట్టు సెమ్మ చుట్టూ రామభజన నడపడంలో శ్రీరాములు దిట్ట. ఆ బడి పక్కనే శ్రీరాములు అంగడి. అంగడిని మా వైపు కొట్టు అంట. అంగడి కొట్టు ఒక దుకాణం లాగా ఉండేదంట. అంగడి అంటే కొంతమంది మన వైపు సంత అని కూడా అంటాం. మరి నల్లగా పెద్ద నామాలు, అతను వెంకటేశ్వర స్వామి స్వామిలాగా ఉండేటువంటి వాడు. కొమ్మలతోటి ఉన్న చెట్టు సెమ్మ చుట్టూ రామభజన నడపడంలో శ్రీరాములు దిట్ట. మా శ్రీరాములు కొట్టు ఉండేది. ఆ శ్రీరాములు తను రామభజన చెప్పడంలో చాలా దిట్టనట. జీయన్న భక్తుడు, నిజంగా భక్తుడు. అతనికి పూర్వ గాథలలో పూర్తిగా నమ్మకం. అతని వంటి వాడే నయం అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. మరి జీయన్న రాములు అనేటువంటి వాడు భక్తుడు. జీయన్న అనేటువంటి వాడు కూడా భక్తుడు. రామభజనలు చెప్పడంలో వీళ్ళందరూ కూడా దిట్ట అని చెప్తున్నాడు. మరి నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు. నమ్మితే సందేహించకుండా 10 తలల రావణాసురుణ్ణో 1000 చేతుల కార్తవీర్యుణ్ణో పడగొట్టడానికి అవతరించిన పరమాత్ముని గాథలన్నీ నమ్మాలి. అలాగే పట్టుకుని నమ్మే వాళ్ళకి గట్టిగా పడతాయి అడుగులు యాత్రా మార్గం మీద. నమ్మకపోతే పూర్తిగా నమ్మద్దు, నమ్మితే మాత్రం పూర్తిగా నమ్మాలి. రాముడున్నాడా, రావణాసురుడు ఉన్నాడా, రావణాసురుని 10 తలలు ఉన్నాయా, ఇవన్నీ హేతుబద్ధంగా కాకుండా నమ్మితే నమ్మాలి, నమ్మకుంటే నమ్మకపోవాలి. అది ఎవరిష్టం వారిదని చెప్తున్నాడు. మరి 1000 చేతుల కార్తవీర్యుణ్ణి పడగొట్టడానికి అవతరించిన పరమాత్ముని, అతని యొక్క గాథల్ని మనం నమ్మాలి. అని నమ్మినప్పుడే మన మనస్సు దేవుని మీద లగ్నమవుతుంది అని చెప్తున్నాను. మాది కవి పండిత కుటుంబం. ఎన్ని తరాల నుంచో మాది కవి పండిత కుటుంబం. అంటే మంచి పండిత కుటుంబం, కవుల కుటుంబం. చాలా రోజుల నుంచి మా ఊళ్ళో కూచిమంచి తిమ్మ కవి సార్వభౌములు కూడా కాపురం ఉండేవారు. వారి కడపటి రోజుల్లో గ్రామానికి తూర్పున పెద్ద మట్టి గోడలతో ఆవరణ కనబడుతుంది. దానిలో ఉండేదేమో వారి వీడు. ఆ పడిపోతున్న గోడల సందులలోంచి జిల్లేడు పొదలు అవి కనబడుతూ ఉంటాయి. నాకు అటువైపు వెళ్ళడం కొంచెం బెదురు. మరి మా ఊరు కూచుమంచి తిమ్మ కవి అనేటువంటి గొప్ప కవి కూడా మా ఊర్లో ఉండేటువంటి వాడు. అతను కాపురం చేసేటువంటి వాడు. ఆయన ఇల్లు కూడా పెద్ద మట్టి గోడలతోటి ఉండేటువంటిది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి జిల్లేడు పొదలు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అటు వెళ్ళాలంటే కూడా నాకు భయం అయ్యేది. అవి దాటగానే వరి పొలాలు, ఒక చోట పొలానికి నడుమ సరిహద్దు గట్టు మీద పెద్ద తాటి చెట్ల వరుస తీర్చి వేసినట్లు ఆ ఇల్లు దాటగానే వరుసగా వరి పొలాలు వరుసగా ఉండేది. సరిహద్దు మీద పెద్ద పెద్ద చాటు చెట్లు ఉండేది. గాలిలో తాటాకుల మర్మదం ఎంత బాగుంటుంది.
గాలివేళ్లు తగిలి పరవశమై తాటి చెట్టు తలూపుతూ ఎంత రక్తిగా కథ చెప్తుంది. నేను అనుకునేవాణ్ణి ఆ తాళవనం మా ఊరి వెలమ దివానం వారి పాత కథలు చెప్తుందని. తర్వాత తెలుసుకున్నాను మరొకవి కూడా విన్నాడని. పాటలాదరి చెట్ల చేమలకై పాడుతుంటే తాళవనమున ఆగి చంద్రుడు తాను చెవి ఒగ్గడం. ఆ తాటి చెట్ల యొక్క గాలి, వాటి యొక్క తాటి చెట్లు గాలికి ఊగుతుంటే చాలా పరవశమై కథ చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఆ తాటి తోట చెప్పినట్టే ఎత్తుగా ఉన్న దివానపు స్తంభాల మీది విటంకాల నుంచి పావురాలు చెప్తాయి. మరి పెద్ద దివానం, పెద్ద భవనం అని చెప్పినాం. ఆ భవనం లోపల అక్కడ పావురాలు నిల్వ ఉండేటందుకు, పావురాలకు జీవించేటందుకు కొంత చిన్న చిన్న గూళ్ళలాగా ఉండేది. ఆ పావురాలు కూడా కథలు శ్రద్ధగా వినేటువంటి. పావురపు కువకువను అరమోడ్పు కనులతో వినాలి. అది చల్లగాను ఉంటుంది, అంతరంగాన్ని ఆవంతా కదుపుతూను ఉంటుంది. ఆ పావురాల యొక్క కువకువలు మనం వినాలి అంటున్నాడు. అక్కడ ఆ తాటి తెరువు పక్కన గట్టున కూర్చుంటే రవలి దూరాన ఓ చెట్టు కింద 2-3 దూడల్ని కాస్తూ పుట్టగోచి పాగాతో గొల్ల పిల్లవాడు. నడుమ వాని పాట, ఆవుదో దూడదో అంబారవం. చిటుక్కున చెట్టు కుమ్మ మీద నుంచి వడ్రంగి పెట్ట టక్కు టక్కుమని కొట్టే చప్పుడు. చూడండి, ప్రకృతి యొక్క అందాలు చాలా గమ్మత్తుగా మనకు వర్ణిస్తున్నారు. ఆ తాటి చెట్టు తెరువు పక్కన అక్కడ కూర్చుంటే ఆకుల యొక్క శబ్దాలు. దూరాన ఒక చెట్టు కింద 2-3 దూడల్ని కాస్తూ ఒక పాలేరు గొల్ల పిల్లవాడు ఉండేడు. వాని పాట పాడుతూ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆవుదో లేదా దూడదో అంబా అనేటువంటి ఒక శబ్దం. మరి ఆ పక్కన చెట్టు కింద వడ్రంగి పెట్టి టకటకమని శబ్దం చేసేటువంటి, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒక అందాలు మనకు కళ్ళ గట్టినట్టు చెప్తున్నారు. తుర్రున ఎందుకో ఎగిరే పాలపిట్ట రెక్క నీలి చాలు, హఠాత్తుగా దూకి అడ్డుగా పరిగెత్తే లేగదుడా. అప్పుడు ఇప్పుడు దూరం నుంచి దగ్గర నుంచి ఒకే పోలికేక. నూర్పులదో కోతలదో సందడి, గాలి రెక్కల మీద అడపాదడపై వచ్చే గ్రామ కలకలం, గట్లను పుట్లను దాటి గంతులేస్తూ పోయే గూడులేని బండి ఎడ్ల మెడల గంటల సవ్వడి. కొన్ని పల్లెటూళ్ళలో ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత నూర్పులు, కల్లాలు, కోతలు, ఇవన్నీ మనకు అక్కడ ఊర్లలో కనబడేటువంటి అంశాలు. గూడులేని బండి ఎడ్ల మెడగంటల సవ్వడి, చక్రపుటిరుసుల కిరకిర, 6 కాలాలకు అనుగుణంగా వీటన్నిటిలోనూ మార్పులు. చేను, తోట, చెరువు, పల్లె, ప్రజ కలిసి ఒకరినొకరు తెలిసి బతకడం ఎంత బాగుండేది, ఎలా ఉండేది మా ఊరు. ఇంతటి ఆనందమైనటువంటి క్షణాలు కలుపుతూ మా ఊరు ఎంతో బాగుండేది. బండ్లకు ఏంటి చక్రాలు ఉండేది. చక్రపు ఇరుసులకు కిరకిరా అని శబ్దాలు వస్తుంటాయి. వాటికింత జనుము రాసేవారు, దానికింత తైలం పూసేటువంటి వారు, ఆముదం పూసేటువంటి వారు. పూస్తే చప్పుడు రాదు, లేకుంటే చక్రాలు కిరకిరా అని శబ్దాలు వస్తుంటాయి. మరి బండి ఎడ్లకు గంటలు కట్టేటువంటి వారు, గుంగురులు అంటాం. మరి వాటి సవ్వడి, వాటి గుంగురుల యొక్క శబ్దం వినేటువంటి 6 కాలాలు అన్నీ కూడా చాలా గమ్మత్తుగా మా తోట, చెరువు, పల్లె అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి మా ఊరు చాలా బాగా ఉండేది అంటున్నాడు. అక్కడికి రోజు వెళ్ళేవాడిని నా తండ్రితో, పెద్దండ్రితో. ఎలాగా? ఒక్కొక్కప్పుడు చెరువు ఒడ్డున, పొలం గట్ల, కుంతల, మలుపుల బడి నడిచి వెళ్ళేవాళ్ళం. నేను ప్రతిరోజు వెళ్ళేటువంటి వాడు వాళ్ళ తండ్రితోటి కానీ, వాళ్ళ పెద్ద తండ్రితో, పెద్ద నాన్నతోటి కానీ. చెరువు గట్టు మీద, చెరువు ఒడ్డు మీద, పొలం గట్టు మీద, పొలం ఒడ్ల మీద నడుచుకుంటూ, మలుపులు నడుచుకుంటూ, మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాయట.
2 మైళ్ళ దవ్వు కాశీ ఎంత దూరంగా అప్పుడు ఉండేది, అయినా బాగుండేది. ఇంత దూరం ఉన్నా కానీ నడుచుకుంటూ మేము వెళ్ళేటువంటి వాళ్ళు. ఒక్కొక్కప్పుడు నేను రంగయ్య కాపు మూపు మీద కూర్చుండేవాడిని. నేను ఒక్కొక్కప్పుడు ఏం చేశాను, రంగయ్య కాపు మూపు మీద, అంటే మూపు అంటే ఈ యొక్క భుజాల మీద కూర్చునేటువంటి. నేనంటే అతని గారం, చెప్పాను కదా, అతన్ని బావా అనేవాడిని. అలా నడిచి వెళ్తుంటే మా నాన్నగారు బాబాయ్యో నాకు అమరం చెప్పేవాడు. రఘువంశము అమరం, పదకోశం, సంస్కృత పదముల యొక్క అర్థాలన్నీ చెప్పేటువంటి వాడు. రఘువంశం, రఘు మహారాజు చరిత్ర. ఇంతలో దూరాన్ని నుంచి దక్షిణ కాశీ అయిన పట్టణం పరిసరాల ఉద్యానవనాల్లోంచి మేము ఉన్నాం, నీకేమి భయం లేదన్నట్టు పరమశివుని దీన్ని, మాధవదేవుని దీన్ని ఆలయ గోపుర విమానాలు టీవీగా ఆకాశంలోకి పొడుచుకొని కనబడేవి. ఇంతలో దూరాన్ని నుంచి ఆ ఊర్లో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు అంటే శంకరుని యొక్క ఆలయం నుంచి, తర్వాత మాధవదేవునిది, విష్ణుమూర్తి అయినటువంటి గోపురాలు, ఆలయ గోపురాలు ఆకాశంలోంచి మనకు టీవీగా కనబడేటువంటి వాడు దూరం చూస్తే. అప్పుడు నాకు అనిపించేది ఆ పట్టణం యావత్తు ఉభయ సంధ్యా సమయాల్లో కోవల వైపు తిరిగేదని. అప్పుడు నాకు అనిపించేది ఈ యొక్క మా పట్టణం, మా ఊరంతా కూడా ఉభయ సంధ్యాలు, ప్రాతఃసంధ్య సాయం సంధ్యాల్లో కూడా మరి ఒక ఆలయంలాగా ఉండేదని, పగలల్లా మహారాజ మందిరం వైపు తిరిగి ఉండేదని, పగలు మహారాజ మందిరం వైపు ఉండేదని ఆ ఊరు అనిపించేది. ఎవరో అన్నారు ఈ మధ్య, ఇప్పుడు ఆ పట్టణం కోట వైపు కానీ కోవల వైపు కానీ మొగం తిప్పడం లేదు, వాటి వైపు వీపు తిప్పి పంచదార ఫ్యాక్టరీ వైపు తిరిగి చూస్తుందని. నేను వినిపించుకోలేదు ఆ మాటలు. అప్పుడంతా కూడా ఆధ్యాత్మిక వైపు ఉండేది, ఇప్పుడు వేరే రకంగానే ఆ మాటలు వినలేదని అంటున్నాను. ఇలాగా మా ఊరిని గురించి నా నేస్తంతో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో స్మృతులు దొంతరలుగా మనస్సులోకి పోసుకుంటూ వచ్చాయి. ఇలా మా ఊరి గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోతున్నాను. ఊర్లో ఉన్నటువంటి పురాణాలు చెప్పేటువంటి రామశాస్త్రి గారు, పొలాలు, అక్కడ చెట్లు, చేమలు, గుళ్ళు, గోపురాలు, వాళ్ళ ముచ్చట్లు అన్నీ కూడా చెప్పుకుంటే చాలా మనస్సు చాలా ఉత్సాహంతో అనిపిస్తుంది. స్మృతులు దొంతలుగా మనస్సును తోసుకుంటూ వస్తున్నాయి. కొన్ని స్మృతులు దిగులు కలిగిస్తాయి, కొన్ని స్మృతులు దిగులు బాధలు కలిగిస్తాయి. మనస్సులోకి వచ్చి మునిమాపు చీకట్లో మందిరంలోకి వచ్చే గబ్బిలాల్లాగా కొన్ని బాధ అనిపిస్తాయి. ఎందుకట్లా, ఎట్లయ్యా, మనసులోకి కొన్ని ఆలోచనలు వస్తాయి. మునిమాపు చీకట్లో మందిరంలోకి వచ్చి సాయం సంధ్యా సమయంలో 6, 6:30, 7 ఆ ప్రాంతంలో మునిమాపు అంటాం. రాత్రి కంటే ముందు సంధ్యా సమయం. అప్పుడు ఏమొస్తాయి, గబ్బిలాలు తిరుగుతుంటాయి. గబ్బిలాల్లాగా కొన్ని ఆలోచనలు వస్తుంటాయి, అవి దిగులు ఆలోచన. మరికొన్ని ఉదయాన్నే లోనికి జొరబడి గిలిగింతలు పెట్టో, పొద్దున ఉదయం కిటికీలో నుంచి చొరబడి గిలిగింతలు పెట్టేటువంటి ఆలోచనలు వస్తుంటాయి అంటున్నాడు. పొద్దున మనకి చెడి లేలేత కిరణాలు వస్తుంటాయి. ఒళ్ళు నిమిరో లేపే సూర్యకిరణం లాగా, గాలి కిరణం లాగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు ఏమో ఉత్సాహంగా ఉంటాయి, కొన్ని ఆలోచనలు బాధగా ఉంటాయి. సాయం వచ్చేటువంటి ఆలోచన బాధగా ఉంటాయి, పొద్దున వచ్చేటువంటి ఆలోచనలు ఉత్సాహంగా ఉంటాయి అని చెప్తున్నాయి. కొన్ని అడపా పెళ్లి పందిట్లో అత్తరు వాసనలాగా తగులుతాయి. కొన్ని ఏమో అప్పుడప్పుడు ఘుమఘుమలాడిస్తూ కొన్ని ఆలోచనలు వస్తుంటాయని చెప్తున్నాడు. వేరొక కొన్ని ప్రేమనే ఉన్న ఇల్లాలి కుంతలాల నుంచి తటాలున్న సాంబ్రాణి వాసనలాగా స్ఫురిస్తాయి. కొన్ని వేసంగి సందెలో మల్లెతావిలాగా, పులుగు పూతలాగా హాయి అనిపిస్తాయి. కొన్ని స్మృతులు, ఆలోచనలు ఈ రకంగా మనకు కలుస్తూ ఉంటాయని వస్తుంటాయని చెప్తున్నాడు. ఇలా నా మిత్రునితోటి మా గ్రామ విశేషాలు గురించి చెప్తుంటే ఇన్ని రకాల స్మృతులు ఎన్నెన్నో నా లోపల అనుకున్నాయి. ఇవన్నీ పట్టణాల్లో ఎక్కడ ఉంటాయి? అందుకనే పట్టణంలో ఉన్నటువంటి జీవన విధానం ఒక రకంగా, గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఒక రకంగా.
అక్కడ మనకున్నటువంటి మన మిత్రులు, మనం పొందినటువంటి స్మృతులు అవన్నీ అతడు రచయిత గారు నెమరు వేసుకున్నారు, తెలుసుకున్నారు. తన లోపల అనుకున్నాయట. మరి ఆ హాయిలో, ఆ ఆవేశంలో మా గ్రామానికి బయలుదేరి వెళ్ళాను. వెళ్తా అన్నాడు కదా మనకు, నేను మా ఊరికి వెళ్ళాలి అని వెళ్తూ అనుకొని ఇవన్నీ అతని యొక్క మనస్సులో ఒక అలల్లాగా వచ్చినాయి. తన గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. చంద్రం పాలేనికి త్రోవ ఇదేనా? చంద్రం పాలేనికి త్రోవ ఇదేనా ఆ ఊరి పేరు. అవును, ఈ రోడ్డు ఇక్కడికే పోతుంది, ఈ బస్సు కూడా అక్కడికే. అంటే ఇన్ని రోజులు చూడండి, పట్టణంలో తన ఉన్నటువంటి పనుల ఒత్తిడి లోపల తన ఊరినే మర్చిపోయినాడు. పట్టణంలోనే ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు తను చివరి దశలో తన ఊరి మీద మనసు మళ్ళింది. చంద్రం పాలేనికి త్రోవ ఇదేనా అని అడిగినాడు. అవును, ఈ రోడ్డు అక్కడికే పోతుంది, ఈ బస్సు కూడా అక్కడికే పోతుంది. అదిగో ఆ దూరాన ఆ టూరింగ్ సినిమా డేరా, అది ఆ దూరాన కనబడాడు సినిమా. టూరింగ్ అంటే ఊర్లలో సర్కస్లు కానీ, సినిమాలు కానీ, డ్రామాలు ఆడడం కానీ వేసేటువంటి వాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి టూర్ మార్చేటువంటి వాళ్ళు. ఒక ఊరిలో ఒక వారం రోజులు సినిమా ఆడితే మళ్ళీ ఇంకో వారం రోజులు ఇంకో కనబడుతుంది టూరింగ్ సినిమా డేరా. డేరా అంటే ఒక పెద్ద నివాసం ఉండేటందుకు ఏర్పరిచేటువంటి తాత్కాలికమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి డేరా అంట. ఆ టూరింగ్ డేరా, సినిమా డేరా కనబడుతుంది అంటే త్వరగా ఊళ్ళోకి నడిచి వెళ్ళారు. ఇక వెంటనే త్వరగా నడుచుకుంటూ వెళ్ళినాను. వెళితే అక్కడ ఏమున్నది? త్వరగా ఊర్లోకి నడుచుకుంటూ వెళ్ళినాను. అక్కడ నా చంద్రపాలెం లేదు. అక్కడికి పోయిండు, నా ఊరికి పోదాము, నా ఊరు చూద్దామని పోయినాట. పోతే అక్కడ ఏముంది? ఆ చంద్రపాలెం లేదు. ఇంతసేపు తన ఊరి గురించి చెప్పుకుంటూ మద్రసు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినాడు. పోతే అక్కడికి పోయిన తర్వాత ఏముంది? ఆ చంద్రపాలెం లేదు. మా ఊరు పోయింది, మా ఊరు కాలగర్భంలో కలిసిపోయింది, ఆ ఊరు కనబడకుండా తయారైంది. ఆ ఊరి యొక్క ప్రవర్తన కానీ, ఆ ఊరి యొక్క తనకున్నటువంటి ఆలోచనలకు సరళికో సంబంధించినటువంటి ఆ ఊరు అతనికి లేకుండా అయింది, ఆ ఊరు పోయింది అని